భాగ్యనగరం గొంతెండుతోంది. నల్లాలు రావట్లేదు, బోర్లు పనిచేయట్లేదు. సిటీ జనం నిత్యం ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఇంటి బడ్జెట్ తారుమారవుతోంది. వేలకు వేలు నీళ్లలా ఖర్చు చేస్తేనే సమస్య నుంచి గట్టెక్కుతున్నారు. నీటి కోసం హైదరాబాదులు ఖర్చు చేస్తుంది ఎంతో ఇప్పుడు చూద్దాం. డబ్బులు తాగేస్తున్నామంటే విడ్డూరంగా ఉండొచ్చు. హైదరాబాదీలకు మాత్రం ఇది వాస్తవం. 4 డబ్బులు ఖర్చు చేస్తేనే ఇంట్లో నీటి గలగలలు, సరిపడా నల్లా నీళ్లు రాకపోవటం, పాతాళం ఖాళీ కావడంతో అందరూ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. రోజు 2 ట్యాంకర్లు తెప్పియాల్సి వస్తుంది. ఒక ట్యాంకర్కి 1000 రూపీస్ ఉంది. సో రోజు 2000, అలా నెలకి 60,000. ఇక్కడ 13 ఫ్యామిలీస్ ఉన్నాయి. దాని భారం అంతా ఈ టెనెంట్స్ మీద పడుతుంది. ఇక్కడ ఆల్రెడీ 1500 ఫీట్స్ వరకు బోర్లు వేయడానికి ట్రై చేశాం, కానీ ఇక్కడ గ్రౌండ్లో కూడా వాటర్ లేదు. నీళ్లను డబ్బులతో కొనుక్కుంటూ ఉండటంతో సామాన్యుడి మంత్లీ బడ్జెట్ పైన అది ప్రభావం చూపిస్తోంది. నెలవారీ ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయాయి. ఒక్కో ఫ్యామిలీపై 3000కు పైగా భారం పడుతోంది. వాటర్ సమస్య మీరు కొనాలి, నీళ్లు కొనాలి. మినిమం 1000 రూపీస్, మ్యాక్సిమం 3000 నెలకు. వాటర్ ట్యాంకర్ల కొరత కూడా తీవ్రంగా ఉండటంతో బుక్ చేసిన 10-15 రోజులకు గానీ వాటర్ రాకపోవడంతో ఎదురు చూపులు తప్పట్లేదు. సమ్మర్లో డిమాండ్ బాగా ఉండటంతో రెట్టింపు రేట్లు వసూలు చేస్తున్నారు. అయినా చేసేదేమీ లేక నీటిని కొనుక్కుని మరీ అవసరాలు తీర్చుకుంటున్నారు అపార్ట్మెంట్ వాసులు. రోజు ట్యాంక్ కొనుక్కోవటమే వాళ్ళంతా. ఒక్కొక్కళ్ళు 2000 పెట్టుకుంటున్నారు ట్యాంక్. 2000 వారానికో 10 రోజులకో 15 రోజులకో వస్తుంది బుక్ చేస్తే. రోజు రాదు. మళ్ళీ అది వచ్చేలోపు మరి అవసరం కదా వాటర్ మనకి. ఈ ప్రైవేట్గా కొంటే 2000 అయినా తప్పట్లేదు. అలాగే పడుతున్నారు అందరూ పాపం. చిన్న చిన్న అపార్ట్మెంట్లలో ఉంటున్న వారు నీటి కోసం నెలకు 2000 వరకు ఖర్చు చేస్తున్నారు. ఇక పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో ఉండేవారి పరిస్థితి మరీ దారుణం. నెలకు 3 నుంచి 4000 బర్డెన్ తప్పట్లేదు. వాటర్ ట్యాంకర్స్ ఖర్చుతో పాటు మున్సిపల్ వాటర్ కూడా సరిగా రాకపోవడంతో పూర్తిగా వాటర్ క్యాన్లపైనే జనం ఆధారపడుతున్నారు. ఇది మరో ఖర్చు అంటున్నారు అపార్ట్మెంట్ వాసులు. మరోవైపు సమ్మర్లో పవర్ బిల్ కూడా షాక్ కొడుతోంది. ట్యాంకర్ వాటర్ ను సంపులో పోస్తే దాన్ని మోటార్తో పైకి పంపుతున్నారు. దీనికయ్యే పవర్ ఛార్జీలు కూడా ఎక్స్ట్రా బర్డనే అవుతున్నాయి. ఇప్పుడు ఒక ట్యాంకర్ మేము పోసుకోవాలంటే 15 అది గిట్ట తొందరగా దొరకట్లేదు. ఫోన్లు చేసినాక నైటా పగల ఇట్లా చెప్పడం, ఇంకా అలా ఏదో బతిలాడుకోవడం, ఆ ట్యాంకర్ తేవడం పోయడం, ఇట్లా రోజుకు మాకు ఒక వారానికి ఒక ట్యాంకర్ అన్నా కానీ మాకు నెలకు 6-7 అయిపోతుందండి. మళ్ళీ అది పైకి ఎక్కించుకోవాలంటే ఒక 3000 బిల్లు, కరెంటు బిల్లు రావడం మాకు. సమ్మర్లో వాటర్, పవర్ బిల్స్ కోసం ₹1000 నీళ్ల పాలవుతున్నాయంటున్నారు జనం. కాంక్రీట్ జంగిల్ గా మారిన నగరంలో ముందు ముందు ఇంకెన్ని బాధలు పడాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.